పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం మూగచింతలపాలెంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ ఇంటి ముందున్న కారును ప్రత్యర్థులు వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం మూగచింతపాలెంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ ఇంటి ముందు ఉన్న కారును ప్రత్యర్థులైన వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, పోలీసులు కారుకి నిప్పు పెట్టిన వారిని గుర్తించారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. బొల్లపల్లి మండలం మూగచింతలపాలెంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు గత రాత్రి వైసీపీ శ్రేణులు నిప్పు పెట్టారు. పోక వెంకట్రావు కారు ఇంటి ముందు పెట్టి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఆయన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు వస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించి హుటాహుటిన దాన్ని ఆపేశారు. అయితే ఆ కారు పక్కనే పెట్రోల్ తీసుకొచ్చిన డబ్బాను పడేసి దుండగులు పారిపోయిన నేపథ్యంలో ఆ డబ్బా ఆధారంగా ఈ స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తే ఆ డబ్బా ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా స్థానిక సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ని గమనించి వారే ఇక్కడ ఈ కారును తగలపెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించి వారి కోసం గాలింపై చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం బొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితులకు దానికోసం ఎవరైతే పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్న వ్యక్తుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. నరేష్, సాంబశివరావు, అయితే వ్యక్తిగత కక్షలా లేకపోతే రాజకీయపరమైన కక్షలా పోలీసులు ఏం చెప్తున్నారు, లేదా బాధితులు ఏం చెప్తున్నారు? అయితే ఇది రాజకీయ కక్షతోనే ఇది ఈ దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. పోకా వెంకట్రావు స్థానికంగా టీడీపీలో యాక్టివ్ గా ఉండే తెలుగు యువతలు యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఆ గ్రామంతో పాటు ఆ మండలంలో కూడా ఉత్సాహంగా పనిచేసిన పోకా వెంకట్రావుపై వైసీపీ ఇప్పటికే టార్గెట్ పెట్టి ఉన్న నేపథ్యంలో కావాలనే అతని ఎదుగుదలని చూడలేక వైసీపీ స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు అతన్ని ఆర్థికంగా నష్టపరిచి ఇబ్బంది పెట్టాలనే లాంటి చర్యలకు పాల్పడి ఉంటారంటూ కూడా స్థానికులు కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు. నరేష్, రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.